నమస్కారం ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్సైజ్ పాలసీలో రోల్ మోడల్ గా విశాఖ జిల్లా. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మే మద్యం షాపులపై చర్యలు. 15 రోజుల్లోగా బెల్ట్ షాపులు మూయిస్తామంటున్న మంత్రి గంటా. రైల్వే బడ్జెట్ లో విశాఖకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. పెరిగిన సిమెంట్ ధరలకు నిరసనగా కొనుగోళ్లను నిలిపివేసిన బిల్డర్లు. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. తడి పొడి చెత్త సేకరణను తక్షణం నిలిపివేయాలి. జీవీఎంసీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన ప్రదర్శన. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, బెల్ట్ షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మే షాపులపై కూడా కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతోంది. 15 రోజుల్లో బెల్ట్ షాపులను మోయించి ప్రక్షాళన చేయాలని ఎక్సైజ్ అధికారులను మంత్రి గంటా ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీగా ఇచ్చిన బెల్ట్ షాపుల మూసివేత, ఎంఆర్పీ రేట్లకే మద్యం విక్రయాలు వంటి వాటిని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా బెల్ట్ షాపులను మూసివేయాలని, ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి గంటా తెలిపారు. సర్క్యూట్ హౌస్ లో ఎక్సైజ్ అధికారులతో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా మద్యం షాపులపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని, సీఎం ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. ఎక్సైజ్ పాలసీలో విశాఖ జిల్లాను రోల్ మోడల్ గా తయారు చేస్తానని చెప్పారు. One shop allotment, but in some, whereas in some wards, what is the maximum number of shops which you can allot for a ward? పెదవాళ్ళ జంక్షన్ షాప్ ఉన్నది, అది 64 లక్షలు ఇప్పుడు వచ్చే ప్రభుత్వ విధానం ప్రకారం దానికి 25,000 రూపీస్ కాంపౌండింగ్ కూడా ఉంది సార్. ఈ పర్మిట్ లో వెళ్ళకుండా కూడా ఏం చేస్తారంటే అక్కడే సిగ్నేచర్ చేస్తారు. ముఖ్యంగా జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయి, వాటిల్లో టైమింగ్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఎటువంటి లొకేషన్లో పెట్టారు, ఏదైతే నామ్స్ ఉన్నాయో ఒక టెంపుల్స్ కానీ లేకపోతే బడి కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఎటువంటి ప్లేసుల్లో పెట్టకుండా ఉండవచ్చు, అవన్నీ నామ్స్ ప్రకారం అన్నీ ఫాలో అవుతున్నారు లేదా. దాంతోపాటు ఈ బెల్ట్ షాపులు ఏదైతే నిషేధించారో ఇంకా బెల్ట్ షాపులు ఏమన్నా కొనసాగుతూ ఉన్నాయా, వాటితో పాటు పర్మిట్ రూమ్స్, లూజ్ సేల్స్, అలాగే బార్స్, వీటన్నిటితో పాటు ముఖ్యంగా విశాఖలో ప్రత్యేకంగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఎంఆర్పి ఏదైతే ఒక రేటుకి సేల్ చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం దానికంటే ఎక్స్ట్రా రేట్ ఛార్జ్ చేస్తున్నారు అనేది బాగా వచ్చే కంప్లైంట్. వీటిలన్నిటి మీద అధికారులకు ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో, ఎంఆర్పీ విషయంలో ఎక్కడా కూడా రాజీ లేని విషయం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఇప్పుడు దాకా కూడా జిల్లాలో ఈ బెల్ట్ షాపులు కానీ మిగతా డీవియేషన్స్ కానీ వైలేషన్స్లో కానీ ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, వాటి పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేలు కానివ్వండి లేదా ప్రజాప్రతినిధులు సర్ప్రైజ్ చెకింగ్ కూడా కొన్ని లొకేషన్స్లోకి వెళ్ళి షాపులు లేకపోతే ఈ పర్మిట్ రూల్స్ కూడా చూడటం జరుగుతుంది. ఒక 15 డేస్లో మొత్తం అన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో అంతకు మించి ఎక్స్ట్రాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ లోపు కూడా ఏదైనా ఎక్కడన్నా కంప్లైంట్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా వాటి మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎక్కడన్నా సర్ప్రైజ్ చెక్ చేసి ఎక్కడన్నా రూల్స్ ప్రకారం కాకుండా వ్యతిరేకంగా ఉంటే ఆ షాపులు క్లోజ్ చేసేదానికి కూడా ఎటువంటి వెనుకంజ వేయకుండా వెంటనే క్లోజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాని ఒక రోల్ మోడల్గా ఎక్సైజ్ పాలసీలో ఈ విశాఖ జిల్లా ఒక మంచి మోడల్గా ఉంది, ప్రభుత్వ నామ్స్ ప్రకారం రన్ చేస్తూ ఉంది, ఇక్కడ ఒక కరెక్ట్గా రన్ అవుతుంది, ఇదనే ఒక మెసేజ్ ఇచ్చేదానికి అందరం కలిసి కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా
రైల్వే బడ్జెట్లో విశాఖకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో బీజేపీ నగర కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులను మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. విశాఖ ఎంపీ కంబంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆందోళనకారులు బీజేపీ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కల్పించడంలో విఫలమైన ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ వెంటనే ప్రకటించాలి. విశాఖ రైల్వే నశించాలి. విశాఖ జరుగుతున్న అన్యాయం నశించాలి. రైల్వే జోన్ విషయంలో జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయానికి నిరసనగా ఈరోజు బీజేపీ కార్యాలయం ముట్టడికి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం అనేది చేపట్టింది. ఈ నేపథ్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు విశాఖకు సంబంధించి దశాబ్దాలుగా నాయకులు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అయితే ఈ నాయకులందరికీ వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చి ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే విశాఖ ఎంపీ అయినటువంటి కంబంపాటి హరిబాబు గారు అదేవిధంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఈ విశాఖ రైల్వే జోన్ వస్తుందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి విశాఖ ప్రజలను నిలువున మోసం చేశారు. మీ యొక్క కళ్ళబొల్లి మాటలను గత నాయకుల కళ్ళబొల్లి మాటలు నమ్మి కూడా ఉత్తరాంధ్ర వాసులు చెవులు చిల్లులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మీరు రాజకీయాల్లో నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ యొక్క విశాఖ రైల్వే జోన్ కు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నైతిక బాధ్యత వహిస్తూ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఈ నాయకుల యొక్క కళ్ళబొల్లి మాటలు నీ చేతగానితనం ఇంకా వద్దు, ఇవన్నీ కట్టుబెట్టి ఈ రోజు మీరు ఈ యొక్క విశాఖ రైలు వాసుల కలైనటువంటి రైల్వే జోన్ సాధించడంలో భారీగా పెంచిన ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలను నియంత్రించాలని ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలకు నిరసనగా బిల్డర్లు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. పెరిగిన ధరలను ప్రభుత్వం నియంత్రించాలని కోరుతూ పి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ స్టీల్, సిమెంట్ ధరలు పెరిగిపోయి నిర్మాణాలు ఆగిపోవడంతో వీరంతా రోడ్డున పడ్డారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 1996 చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పెంచిన సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించాలని 1996 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి పెన్షన్, వైద్యం, బీమా సదుపాయాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు. అన్నిటికంటే మించి ఇసుక దొంగల యొక్క వ్యవహారం చాలా ఎక్కువయ్యి ఇవాళ ఇసుక కూడా అక్రమ వ్యాపారం రంగం మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది కార్మికులు చేద్దామంటే పనులు లేక అల్లాడిపోయి ఇవాళ పస్తులతో జీవనం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మీ వాట్లన్నీ కట్టిపెట్టి ఇవాళ ఇసుక ఏదైతే అక్రమ వ్యాపారం ఉందో దాన్ని అరికట్టి ప్రభుత్వ ఆధీనంలో ఇసుక రవాణా జరపాలని, సిమెంట్ కంపెనీలకి ఇవాళ సరైనటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చినట్టుగా రైలు పెంచారు కాబట్టి సిమెంట్ కంపెనీల మీద ప్రభుత్వ నియంత్రణతో కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ధరలు అదుపు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం రూపొందించబడిన సంక్షేమ బోర్డులు వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కార్మిక సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ కార్మికులు అనేవాడికి ఎటువంటి సౌకర్యం కూడా దొరకనటువంటి అందనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది.
ప్రముఖ దివ్యక్షేత్రం సింహాచలంలో ఈ నెల 11న జరగనున్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. సుమారు 32 కిలోమీటర్ల దూరం భక్తులు కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. 12న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చివరి విడత చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు సింహగిరికి తరలి రానున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ వివరాలు వెల్లడించారు. ముడసర్లోవా, చిన్నగదిలి, పెదగదిలి, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్ మీదుగా తిరిగి వెంకోజీపాలెం చేరుకుని వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, పోర్ట్ స్టేడియం, కప్పరాల నుంచి మాధవధార చేరుకుంటుంది. మాధవధార ధార వద్ద భక్తులు స్నానాలు చేసి మళ్ళీ ఆర్ఎన్బి ఆఫీసు, ఎన్ఏడి, కోపాలపట్నం మీదుగా తులపవంచ చేరుకుని మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని 12వ తేదీ ఉదయం సోమవారం దర్శనం చేసుకుంటారు. ఇది అతి సుదీర్ఘమైన గిరి ప్రదక్షిణ. దాదాపు 32 కిలోమీటర్ల దూరం భక్తులు ప్రదక్షిణ చేసి తర్వాత మళ్ళీ 1000 మెట్లకి కొండపైకి చేరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం దేవస్థానంతో పాటు పోలీస్, జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్కో, అలాగే ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. గ్రేటర్ విశాఖలో చెత్త సేకరణ వివాదాస్పదం అవుతోంది. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలంటూ జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం వలన రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతకు సంబంధించి సరైన పరికరాలు ఇవ్వకుండా తాము తడి, చెత్తను సేకరించలేమని కార్మికులు స్పష్టం చేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త అనే సమస్యలు ముందుకొచ్చాయి. కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా తడి చెత్త వేరేగా, పొడి చెత్త వేరేగా వాళ్ళని కలెక్ట్ చేయమని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అయితే తడి చెత్త, పొడి చెత్త ప్రజలు వేరు చేసి తడి చెత్త అంతా ఒక బ్యాగ్లోను, పొడి చెత్త అంతా ఒక బ్యాగ్లోను వేసి మా కార్మికులు ఇంటికి వెళ్తే వాళ్ళకి ఇవ్వాలి, అది రూల్. కానీ వాళ్ళు అలాగే ఎవరు ఏమీ చేయట్లేదు, అంతా కలిపి ఇచ్చేస్తున్నారు. ఆ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయవలసిన బాధ్యత మా కార్మికులకే ఇస్తున్నారు. ఈ తడి చెత్త, పొడి చెత్త వల్ల కార్మికుల ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతున్నాయి. ఎలాగా పాడైపోతున్నాయి అంటే తడి చెత్తలో ఎక్కువ సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. తడి చెత్తలో దుర్వాసన వస్తుంది. తడి చెత్తలో బాక్టీరియా జనరేషన్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళ చేతులతో ఎత్తడం వల్ల ఆ చేతుల నుండి వాళ్ళ నోటిలోకి, వాళ్ళ ఊపిరిలోకి లోపలికి వెళ్ళి వాళ్ళ శరీరం లోపల ఉన్న భాగాలన్నీ పాడైపోతున్నాయి. శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు కానివ్వండి, గుండె కానివ్వండి, కాలేయం కానివ్వండి, ఈ బాక్టీరియా అంతా లోపలికి వెళ్ళి వాళ్ళ శరీరంలో ఉన్న భాగాలన్నీ చెడగొడుతున్నాయి. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు చాలా పాడవుతున్నాయి. మామూలుగా మనిషి 80-90 ఏళ్ళు బ్రతుకుతారు, కానీ మా పారిశుద్ధ కార్మికులు 50 ఏళ్ళలోపే చాలా మంది చనిపోతున్నారు. 60 ఏళ్ళ వరకు కూడా చాలా మంది బ్రతకడం లేదు. ఎందుకు ఈ పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు వారు పనిచేసే పరిసరాలు అలాంటివి. మురికి కాలువల్లో పెందుర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా 71వ వార్డులో ఆయన పర్యటించారు. స్థానికంగా ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పిహెచ్సి కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ శరగడం చిన అప్పలనాయుడు, పీలా శ్రీనివాస్, అవగడ్డె అప్పలనాయుడు తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. పరిశుభ్రత వారోత్సవం అని చెప్పి, ఎందుకంటే ఇది సీజన్. ఈ సీజన్లో ఎప్పుడైతే అట్మాస్ఫియర్ మారుతాయో వాటర్ కంటామినేషన్ అయినా, ఈ డ్రైనేజ్ క్లియర్గా లేకపోయినా, చెత్త ఎత్తకపోయినా మలేరియా లాంటివి, కలరా లాంటివి రోగాలు వచ్చే ఆవశ్యకత ఉంది. అందుకని ఎపిడమిక్గా
ముందుగా ప్రివెంటివ్ చేసే విధంగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఈ వారోత్సవాలు మేము చూసేదంటే ఎక్కడ చెత్త ఎలా వెళ్తుంది, డిస్పోజ్ ఎలాగవుతుంది, సైంటిఫిక్ మెథడ్లో వెళ్తుందా లేదా, రెండు డ్రైన్స్ ఎలా ఉన్నాయి. మెయిన్గా నేను నా పర్యటనలో ఏదైతే అర్బన్ విలీనం అయినాయో మెయిన్గా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటే గడ్డవాగులు అవి ఎక్కువ వస్తున్నాయి. దానికి నిధులు ఎక్కువ కావాలి. అవసరమైతే ఒక ప్రాజెక్ట్ తయారు చేసినా సరే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడిగినా సరే ఈ స్ట్రాంగ్ వాటర్స్ అనే డ్రైన్ చూసాం పులగాలిపోయిన 60 పనులు. అసలే ఇరుకు రోడ్లు, దీనికి తోడున్నట్టు భవన నిర్మాణ మెటీరియల్ ను ఆ సన్నటి సందుల్లోని రోడ్లపై పడేయడం వల్ల పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. బర్మా కాలనీలోని ఏఎస్ఆర్ నగర్ లో ఏ రోడ్డు మీద చూసినా బిల్డింగ్ నిర్మాణ సామాగ్రి కనిపిస్తోంది. దీనిపై భవన నిర్మాణదారులను ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని స్థానికంగా నివాసం ఉంటున్న కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకురాలు వజ్రపు లెవియా తెలిపారు. ఈ విషయమై జీవీఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి స్థానికుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బిజినెస్ చేయడం అన్నది జనవాసాల మధ్య కరెక్ట్ కాదు అని చెప్పి నేను అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏ నమ్మని అంటున్నాడు, ఆ ఇసుకేయడం, ఆ తర్వాత ఇటుకేయడం, రెండోది ఆ కసరేయడం వల్ల, ఆ బుగ్గు వల్ల చాలామంది అనారోగ్య పాలు అవుతున్నారు. ఇంటి నిండా, ఆ వంటగది నిండా, నీళ్ల నిండా కూడా ఈ కసర బుగ్గే కనిపిస్తుందని చెప్పేసి ఈఎంఐ బాధపడుతుంది. ఇలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రాణాలతో చెలగట్ట వాడుకొని మీరు బిజినెస్ చేసుకోకండి, మీరు ఇంకెక్కడైనా దూరంగా చేసుకోండి. అంతేగాని జనవాసాల మధ్య ఇలా చేసుకోవడం అంటే ఒకటే మాట అంటున్నారు, మాకు పోర్టు చైర్మన్ లీజుకి ఇచ్చాడు, ఎస్టేట్ ఆఫీసర్ మాకు లీజుకి ఇచ్చారు, మా దగ్గర రైట్స్ ఉన్నాయి, మీ దిక్కున్నదని చెప్పుకోండి. ఈ మధ్యన చిన్నపిల్లలకి అందరికీ పెద్దోళ్ళకి అందరికీ డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది. చాలా ఘోరంగా ఉంది. చుట్టుపక్కల మా ఈ గ్రామం ఈ పోర్టు సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. మళ్ళీ మా ఫాదర్ కూడా చాలా ఊపిరి ఆడక చాలా ప్రాబ్లం అయ్యి చాలా బాధపడేవారు. తర్వాత అతను అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యింది. జీవీఎంసీ 70వ వార్డులోని చిన్నముషిడివాడ ఏకలవ్య కాలనీలో పీఓడబ్ల్యూ నాయకులు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నట్లు దళిత సేన ఉత్తరాంధ్ర అధ్యక్షులు షేక్ మౌలా ఆరోపించారు. వారి దౌర్జన్యాలను నిలదీసిన తమపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసి చర్య తీసుకోవాల్సిందిగా పెందుర్తి సీఐ లక్ష్మణమూర్తిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎల్పీసీలు మంజూరు చేసిన స్థలంలో గృహ నిర్మాణం చేపడుతున్న దళితులపై పీఓడబ్ల్యూ 2009 సంవత్సరం నుంచి దాడులకు పాల్పడుతున్నట్టు చెప్పారు. ఇటీవల వారి దౌర్జన్యాలు మితిమీరిపోయాయని, రోడ్డును ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణతో తమపై భౌతిక దాడులకు పాల్పడి తిరిగి తప్పుడు కేసులు బనాయించినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు కలుగు చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దళిత సేన నాయకులు డి రామారావు, రిక్కి నారాయణరావు, జోసెఫ్ సమావేశంలో పాల్గొన్నారు. మరి మా పట్టాలు ఇచ్చినటువంటి వాటిలో నుంచి రోడ్డు కట్టుకోవాలి, మీరు రోడ్డు నిర్మించుకోవాలి, మీ పట్టాలు వచ్చి చెప్తా ఉన్నారు. మరి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు తీసుకొని మీ ఇల్లు కట్టుకుంటే అది మురికివాడలు లేని ప్రాంతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్టు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ వై శ్రీనివాసరావు అధికారులు సిబ్బందితో కలిసి ఆయన 29వ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డులో ఎక్కువ సంఖ్యలో ఉన్న మురికివాడ నివాసులను ఉద్దేశించి మాట్లాడుతూ పాకల స్థానంలో పక్కా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. గృహ యాజమానులు 35,000 రూపాయలు సమకూర్చుకుంటే ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైన్ల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. స్థానిక టీడీపీ నాయకులు గద్దెపల్లి అప్పన్న, ఐతా మాణిక్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్డులో పర్యటన భాగంగా ఏదైతే మెయిన్ ఒక 2 రోడ్లు 55 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభం చేయడం జరిగింది. 55 లక్షలతో. తర్వాత మరిన్ని ఇంకొక 60 లక్షల వరకు కూడా రోడ్లేమో టెండర్లు కాల్ చేయడం జరిగింది. అది ఇనిషియేట్ చేయడం కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకా ఒక 2 గంటలుగా మేము చేస్తున్న ఈ పర్యటనలో మేము చూసింది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్నర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ లేన్స్, ఆ టీ జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, తర్వాత ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్ అయిపోయి రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయి ఉన్నాయో, లేదంటే రోడ్డు మీద సెల్ఫ్ డివైడర్స్ వేసేసుకున్నారన్నమాట. ఇళ్లలోంచి వాటర్ ఇంకొకరి ఇళ్లలోకి వెళ్ళకుండా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోడ్లు బాగా పాడైపోయి ఉన్నాయి. అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం అన్నమాట. న్యాయం కోసం ట్రిబ్యునల్ను ఆశ్రయించారన్న కక్షతో జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించినట్లు బాధితులు వాపోయారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా 5 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను తొలగించే అధికారం గ్రంథాలయ సంస్థకు లేదని బాధితులు మల్ల అన్నపూర్ణ, వెంకటరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ కార్మికులందరితో పాటు తాము కూడా తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్టు తెలిపారు. దీంతో కక్షగట్టి తమను తొలగించారని, వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంపించమని ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ నడితే సెక్రటరీ గారు నడితే చైర్మన్ గారిని చెప్తున్నారు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము, డైరెక్టర్ గారికి పంపించాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించాం. ఎవరికి పంపించినా లాస్ట్ గంట శ్రీనివాసరావు గారికి కూడా చెప్పండి, ఎవరికి పంపించినా నా సమస్య తీరలేదండి, నా సమస్య మీరు అందరైనా తీరుస్తారని మీరు వచ్చాం. చూస్తామన్నారు కానండి ఏమి చెప్తా అంటున్నారు. ఇప్పుడు 4 సార్లు కలిసి ఏం చేయలేదు సార్. అయిన తర్వాత తీయడానికి చైర్మన్ గారు కానీ ఏజెంట్ కానీ ఎవరికి రైట్ లేదండి. ఒక సెక్రటరీ గారికి మానిటరింగ్ అథారిటీ ఉంటుంది కాబట్టి మా సర్వీస్ మీద సెక్రటరీ గారు డిస్సాటిస్ఫాక్షన్ అయితే దానికి సంబంధించి కలెక్టర్ గారికి నోటు పెట్టాలండి. కలెక్టర్ గారికి నోటు పెట్టిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఎంప్లాయీ చేత లోకల్గా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఎంక్వైరీ మీద వచ్చినటువంటి రిపోర్ట్ మీద కలెక్టర్ గారు ఆయన సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మమ్మల్ని తొలగించేటువంటి అధికారం ఉంటుందని మా లాయర్ గారు చెప్పడం జరిగింది. స్పష్టంగానే జీవోలో ఉన్నాయండి. చాలామంది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దయాదాక్షిణ్యంగా తొలుగుతారు, వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి విధి విధానాలు లేవని చెప్పేసి ఒక ప్రచారం ఉందండి. అది మాత్రం తప్పండి. ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇవ్వమని చెప్పేసి అక్కడ జీవోలో ఉందని మా దగ్గర. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిఆర్ఎం అనిల్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, కోల గురువులు, తోట రాజీవ్ తదితరులు డిఆర్ఎంను కలిశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఏళ్ల తరబడి జరుగుతున్న ఉద్యమం తీరు తెన్నులను డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ నాయకులు జోన్ కోసం పోరాడుతున్నట్టు డ్రామాను రక్తి కట్టిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు రైల్వే జోన్ను విజయవాడలో ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటే వారికి విశాఖపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం నుంచి పోర్ట్ ట్రస్ట్గా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో ఆదాయం వస్తుంది రైల్వేకి. మరి ఎన్నో సంవత్సరాలుగా మేము అందరం డిమాండ్ చేస్తాం విశాఖపట్నం జోన్ కావాలని. కనీసం పట్టించుకోకపోవడం తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. దీని మీద ఇంతకుముందు ధర్నాలు చేసాం. భవిష్యత్తులో ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో మేము విస్తృతంగా చేసి విశాఖపట్నానికి జోన్గా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని స్వయం ఉపాధి కోసం ప్రయత్నించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన ఎస్కేఎంఎల్ ఫుట్వేర్ ను టీడీపీ నాయకులు పివి రామారెడ్డి, బంటుపల్లి సూర్యనారాయణ ప్రారంభించారు. ఫుట్వేర్ లో పనిచేస్తూ ఆ రంగంలోనే స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకున్న గణేష్ ను అభినందించారు. షూమార్ట్ కనకమహాలక్ష్మి షూమార్ట్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి మరి అప్పుడు శుభంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంక్షిస్తూ
మేము అందరూ కోరుకోవడం జరుగుతుంది. చెప్పండి మీ వార్డు 23వ వార్డులో మరి ఆ రోడ్డు ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నాను కాబట్టి ఆ రోడ్డుకి మేమందరూ సహకరిస్తాం. మరి భగవంతుడి కటాక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రాజ్ కుమార్ అనే కుర్రాడు మా వార్డులో రేమిలో ఉంటున్నారు. అయితే ఈ రాజ్ కుమార్ అనే కుర్రాడు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈ వ్యాపారంలో కొంత లోపల పనిచేసి మంచి బైక్ వచ్చి ఈరోజు ఆయన ఇండివిజువల్గా ఈ షాప్ పెట్టుకోవడానికి ఎంతో కృషి చేసి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జీవి రవిరాజు తెలిపారు. నార్ల భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా తూర్పు గోదావరికి చెందిన సిహెచ్ఎస్ వేణుగోపాలకృష్ణ, అధ్యక్షులుగా విశాఖకు చెందిన ఐ చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిఏ లక్ష్మణ్ దేవ్, కర్నూలుకు చెందిన ఎస్వి గంగాధర్ గౌడ్ తదితరులు ఎన్నికైనట్టు తెలిపారు. వీరితో పాటు కోశాధికారి, నిర్వాహక, సంయుక్త కార్యదర్శులను ఎన్నుకున్నట్టు చెప్పారు. 2018 వరకు ఈ కార్యవర్గం అధికారంలో ఉంటుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ క్రీడా ప్రతిష్టను ఇనుమడింపజేసే దిశగా కొత్త కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. మరి మేము అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు కానీ, మరి అయ్యన్ పాత్ర కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి స్పోర్ట్స్ మినిస్టర్ మరి అచ్చెన్నాయుడు గారు కూడా వారు కూడా దృష్టి కూడా తీసుకెళ్లి ఈ క్రీడలు ఇంకా బాగా డెవలప్ అవడానికి మరి అసోసియేషన్ పరంగా పూర్తిగా మేము అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్ ను ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 9 గాలి వేగం ఉదయం 27 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 33 కిలోమీటర్లు, రాత్రి 25 నుండి 27 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం 3 నుండి 4 అడుగులు, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది, సాయంత్రం మేఘావృతమై ఉండవచ్చును, రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. జూలై 10 గాలివేగం ఉదయం 15 నుండి 18 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 33 కిలోమీటర్లు, రాత్రి 27 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం 5 నుండి 6 అడుగులు, రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది, సాయంత్రం మేఘావృతమై ఉండవచ్చును, రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. వార్తలు ముగించే ముందు ఎక్సైజ్ పాలసీలో రోల్ మోడల్ గా విశాఖ జిల్లా. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మే మద్యం షాపులపై చర్యలు. 15 రోజుల్లోగా బెల్ట్ షాపులు మూయిస్తామంటున్న మంత్రి గంటా. రైల్వే బడ్జెట్ లో విశాఖకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. పెరిగిన సిమెంట్ ధరలకు నిరసనగా కొనుగోళ్లను నిలిపివేసిన బిల్డర్లు. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ఆందోళన. తడి పొడి చెత్త సేకరణను తక్షణం నిలిపివేయాలి. జీవీఎంసీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన ప్రదర్శన. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.